శాసక పాలన, వేగవంతమైన నిర్ణయాలు, టెక్నాలజీ వినియోగం ఇవే సూత్రాలుగా ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. పెట్టుబడుల ఆకర్షణలో రేసుగుర్రంలా దూసుకుపోతోంది. ఇందుకు గాను సీఎం చంద్రబాబును ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. మరోవైపు జగన్ బ్యాచ్ చేస్తున్న కుట్రలు బూమరాంగ్ అవుతున్నాయి. ఓవైపు సంస్కరణలను అమలు చేస్తూనే మరోవైపు పెట్టుబడులకు ఏపీ ప్రభుత్వం ద్వారాలు తెరుస్తోంది. సీఎం చంద్రబాబు నాయకత్వంపై ఉన్న నమ్మకంతో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. కీలక ఒప్పందాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే దేశంలోనే మొట్టమొదటి ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్ ఎడ్యుసిటీని ఉత్తరాంధ్రలో నెలకొల్పడానికి కీలక అడుగు పడింది. విశాఖలో జరిగిన చారిత్రక కార్యక్రమంలో జీఎంఆర్, మాన్సాస్ ట్రస్ట్ మధ్య ప్రాజెక్టు ఒప్పందం జరిగింది. విశాఖలోని అన్నవరంలో మాన్సాస్ ట్రస్టుకు చెందిన సుమారు 136 ఎకరాల భూమిలో జీఎంఆర్ మాన్సాస్ ఎడ్యుసిటీ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నారు. ఈ ఒప్పందం ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి, దేశ ఏరోస్పేస్ రంగానికి కొత్త ఊపునిచ్చే కీలక పరిణామం కానుంది. ఇక పని విషయంలో నిక్కచ్చిగా ఉండే సీఎం చంద్రబాబు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సంతృప్తిగా ఉంటేనే తాను సంతృప్తిగా ఉంటానని తేల్చి చెప్పారు. అధికారులు చెప్పే నెంబర్లను తాను నమ్మనని, నిజాలు తెలుసుకునేందుకు త్వరలో ఆకస్మిక తనిఖీలు చేపడతానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఉన్న డేటా సరైనదేనా లేక తప్పులున్నాయా అనేది కలెక్టర్లు సమీక్షించుకోవాలని తేల్చి చెప్పారు. కాగా ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ప్రజెంటేషన్లు ఇచ్చిన కలెక్టర్లపై సీఎం ప్రశంసలు కురిపించారు. రాబోయేది డేటా డ్రివన్ డెసిషన్ మేకింగ్ గవర్నెన్స్. నేను ఈ మాట వాడుతున్నాను మీ అందరితో. మీరు బాగా చేశారని మీరు అనుకుంటున్నారు, ఎండ్ అవుట్కమ్ రావడం లేదు. ఏ స్టేక్ హోల్డర్స్ కోసం పనిచేశామో వాళ్ళు మెచ్చకపోతే దెర్ ఇస్ సంథింగ్. ఒక డిపార్ట్మెంట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఉంది, ఒక డిపార్ట్మెంట్ ఇంకా పికప్ కాల. ఇలాంటివి కూడా సమస్యలు ఉన్నాయి. అందుకే నేను వారానికి ఒక 3-4 గంటలు డేటా మీద కూర్చుంటాను. ఆ డేటా మీద కూర్చున్నప్పుడు నాకు ఒక అవగాహన వచ్చేస్తూ ఉంది. వచ్చినప్పుడు ఎక్కడ నేను ఫోకస్ చేయాలి, గవర్నమెంట్ ఫోకస్ చేయాలి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి అభివృద్ధి చకచకా జరిగిపోవడాన్ని జగన్ బ్యాచ్ జీర్ణించుకోలేకపోతోంది. దీంతో రాజధానిపై మరోసారి కుట్రలకు తెరతీసింది. ఏకంగా రుణం మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రపంచ బ్యాంకు మేనేజ్మెంట్ పై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఇండిపెండెంట్ ప్యానెల్ ను నియమించి విచారణ జరపాలని ప్రపంచ బ్యాంకు బోర్డు ఆదేశించింది. ఈ క్రమంలోనే ఇండిపెండెంట్ ప్యానెల్ నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన ప్రపంచ బ్యాంకు బోర్డు నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ప్రపంచ బ్యాంకు 4,600 కోట్ల రూపాయలను సిఆర్డీఏ ప్రత్యేక ఖాతాకు విడుదల చేసింది. అటు ఏపీ ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ మోడ్లో అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నానా రాద్ధాంతం చేస్తున్న వైసీపీకి ఢిల్లీలో బూమ్రాంగ్ అయింది. పీపీపీపై వైసీపీ ఎంపీలు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి ఫిర్యాదు చేశారు. పీపీపీ అంటే ప్రైవేట్ అని ప్రజలను ఎందుకు పక్కదారి పట్టిస్తున్నారని నిర్మల వైసీపీ ఎంపీలను ప్రశ్నించారు. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటూ వివరించారు. పీపీపీ మోడ్లో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను అభివృద్ధి చేయడం వలన ఇవి ప్రభుత్వ యాజమాన్యంలో నడవటంతో పాటు నిబంధనలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్దేశిస్తుందని సీఎం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా పీపీపీ కింద ప్రాజెక్టులు చేపడుతుందన్నారు. గడచిన నాయకులు మాట్లాడుతున్నారు ప్రైవేట్ చేసి, దాని పేరు కూడా ప్రభుత్వ కళాశాల పలాని ప్లేస్ పక్కన ప్రైవేట్ వాళ్ళ పేరు పెట్టి మేనేజ్ చేసుకుంటూ చిన్న నష్టాలతో వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఆస్తి ఎవరిది? మందే. అలాంటప్పుడు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తే మీకు నష్టం ఏంటి? మీరు కంప్లీట్ చేశారా ఈ ప్రాజెక్ట్స్ అంటే కంప్లీట్ చేయలేదు. 500 కోట్ల రూపాయలు రిషికొండకు పెట్టారు. ఆ 500 కోట్లు పెట్టి పర్యావరణాన్ని విధ్వంసం చేశారు. ఆ 500 కోట్లు పెట్టుంటే ఒక 2 కాలేజీలు వచ్చేటి. కమిట్మెంట్ లేని పరిపాలన ఇది. నేనైతే ఆ పని చేయను, నేనైతే ఆ పని చేయలేను. దాన్ని ఏం చేయాలని ఇప్పుడు తెలియకుండా ఒక వైట్ ఎలిఫెంట్ గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ది ఎకనామిక్ టైమ్స్ అందించే ప్రతిష్టాత్మక అవార్డు ఈ ఏడాది ఏపీ సీఎం చంద్రబాబుకు దక్కింది. ఏపీలో వ్యాపార అనుకూల విధానాల అమలు, పారిశ్రామిక సంస్కరణలు, రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్నందుకు చంద్రబాబుకు బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇస్తున్నట్టు ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చిలో చంద్రబాబు ఈ పురస్కారాన్ని అందుకుంటారు. ఈ అవార్డును గతంలో కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, జయశంకర్, నిర్మలా సీతారామన్, మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్ లాంటి నేతలు అందుకున్నారు. అంతటి ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన సీఎం చంద్రబాబుపై ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.